హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది మొహరం ఫెస్టివల్ అయితే 3 డేస్ బ్యాక్ అయితే మా ఊర్లో అయితే మా విలేజ్లో అయితే జరిగిందండి. బట్ నేనైతే వెళ్ళలేదు, కానీ వీడియోస్ అయితే మా అన్న వాళ్ళైతే నాకు సెండ్ చేసేసారండి. వెళ్ళాల్సింది, బట్ మిస్ అయిపోయాను, వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళంతా ఏం డ్యాన్స్ చేస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి గుండం అనేది వేస్తారు కదండి. గుండం చుట్టూ ఇలా అలావైతే తొక్కుతారండి. ఈ విధంగా అబ్బాయిలు మాత్రమే, అమ్మాయిలు ఏం లేదు. ఇక్కడ చూడండి మా బ్రదర్ ఏ విధంగా తొక్కుతున్నారో. చాలా మంచిగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తారు. అంటే 3 ఇయర్స్ వన్స్ కానీ లేదా 1 ఇయర్ వన్స్ కానీ చేస్తూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే జరగలేకపోయిందండి ఈ ఫెస్టివల్, అందుకోసం ఈ ఇయర్ అయితే మళ్ళీ చేశారు. చూడండి అప్పటికే 4:30 అయినట్లుంది టైమింగ్. ఇక్కడ చూడండి మా బుడ్డిది ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. అక్కడ వాళ్ళ తాత ఫ్రెండ్ అలా తొక్కుతుంటే తను కూడా ఎంత మంచిగా వేస్తుందో స్టెప్స్ అయితే. ఇక్కడ మా పెద్దన్న అయితే బ్రతిమలాడుతున్నారు, వెయ్యి స్టెప్స్ అని. లాస్ట్కి ఫైనల్గా అయ్యేది లేదని పాపం మా బుడ్డిది అయితే వేసేసిందండి. ఎంత మంచిగా వేసిందో చూడండి. ఆ పిల్లకి ఇంకా పాపం 16 మంత్సేనండి. ఆ పిల్లకి చిన్న పిల్ల, కానీ ఆ విధంగా వేస్తుందంటే మేమే ఆశ్చర్యపోయామండి, ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుందని. నాకు వీడియోస్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా బుడ్డిది ఎంత త్వరగా పెద్దదైపోతుందో అని. చూడండి, చిన్న పిల్ల, 16 మంత్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఆ విధంగా యాక్టివ్గా ఉంది, అంత మంచిగా వేస్తుంది. ఒక్కరేమన్నా డిస్టర్బ్ చేసేసారంటే ఇంకా పిల్ల వేయదండి. తన పాటికి తనైతే వేసేస్తూ ఉంటుంది. ఎవరు చుడుకుని ఉంటే వన్స్ ఎవరైనా చూసారంటే ఇంకా పిల్లకి ఊపు రాదండి. ఆ విధంగా వేస్తుంది బుడ్డిది మాత్రము. పేరు విషికారెడ్డి అండి. మా విషికకైతే చాలా నాలెడ్జ్ అండి. చాలా, ఏదైనా ఒక్కసారి చెప్పామనుకోండి వెంటనే ఐడెంటిఫై చేసేస్తుందండి ఏదన్నా కానీ. ఆ పిల్ల నవ్వుతుంది చూడండి, ఆ స్మైల్కి అయితే నిజంగా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత మంచిగా ఉంటుందండి. అదేవిధంగా కోపం కూడా వెంటనే వచ్చేస్తుందండి తనకి. చూడండి ఎంత మంచిగా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మా చిన్న ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుందండి. అలాగే కోపం కూడా అంతే ఉందండి పిల్లకి. మంచి మా ఇంట్లోనే ఇంత నాలెడ్జ్ ఉన్న పిల్ల అంటే ఫస్ట్ టైం అండి. పిల్ల ఇంత చిన్న వయసుకి ఇంత నాలెడ్జ్ ఉందంటే ఇట్స్ గ్రేట్ కదండి. చాలా చాలా ఎవరినైనా ఇప్పటికీ ఆ పిల్ల అందరినీ ఐడెంటిఫై చేస్తుందండి. ఇక్కడ చూడొచ్చు మా అన్న వాళ్ళంతా ఎంత మంచిగా స్టెప్స్ వేస్తున్నారు ఇక్కడ గుండం చుట్టూ. అప్పటికే 5 అలా అయి ఉంటుందండి టైం అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. 5:30 అయింటుంది. ఇంకా జనాలు ఆ విధంగా వచ్చారు. మామూలు 6:30 అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. మేము చిన్నప్పుడైతే అస్సలకి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఈ ఫెస్టివల్ అయితే మాత్రం చుట్టూరా షాప్స్ అనేటివి ఉండేవి. అక్కడికి వెళ్ళి మేమైతే 3కే వెళ్ళి కూర్చునే వాళ్ళమండి. అక్కడంతా ఆ విధంగా ఉండేవాళ్ళము. వన్స్ ఇంకా మ్యారేజెస్ అయిన తర్వాత ఇంకా సైలెంటే కదండి ఎవరైనా. ఏమున్నా చైల్డ్హుడ్లోనే ఏదైనా ఎంజాయ్ చేయాలండి. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఏమీ ఎంజాయ్ చేయలేమండి. ఇలాంటివి అకేషన్స్ టైంలో మాత్రమే. చూడండి పాపం వాళ్ళు ఎంత మంచిగా స్టెప్స్ వేస్తున్నారో ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మా మామ, తర్వాత అదే మా చిన్నన్న వాళ్ళ మామ, నెక్స్ట్ వచ్చేసి మా అన్న వాళ్ళు ఇక్కడ చూడండి పోటీగా అయితే స్టెప్స్ వేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దన్ననైతే పిలిచారండి, లాక్కున్నారు. బట్ మా అన్నకి అలాంటివి ఇష్టం ఉండవు పాపము. అంటే కొంచెం తను ఇంట్రోవర్ట్ అండి, ఎవరిలోకి పెద్దగా మింగిల్ కాడు. అలా అని కలవడని కాదు, కలిసిన పెద్దగా ఏం ఉండదండి. పాపం సైలెంట్ తను ముందు నుండి అంతే. మాకు బుద్ధొచ్చినప్పటి నుండి మేము ఈరోజు మా అమ్మ ఇలా గుండం దగ్గర డ్యాన్స్ చేయడం అయితే మేము ఎప్పుడు చూడలేదండి. చూడండి ఇక్కడ మా మామ ఎంత ఎనర్జెటిక్గా ఎగురుతున్నారు, అసలుకి మంచిగా ఎంజాయ్ అయితే చేశారండి. నేను వెళ్ళాల్సింది పాపం మిస్. ఇక్కడ చూడండి మా బుడ్డిది ఇంకా ఎంత మంచిగా ఎగురుతుందో పాపము. ఆ పిల్లకి మంచి ఎనర్జీగా ఉన్నట్లుంది ఆ సౌండ్కి. చూసారు కదండి మా ఊర్లో జరిగినటువంటి మొహరం ఫెస్టివల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.